పెరట్లో వేసుకున్న బచ్చల చెట్టు. ఇది తీగ బచ్చలి ఎలా అలకుందో చూసారు కదా, పెద్ద పెద్ద ఆకులతో. ఇంకా భలే ఉంది కదా. ఈ ఆకుకూర హెల్త్కి చాలా మంచిదండి. ఇంకా అనేక రకాలుగా ఈ ఆకుకూరతో తయారు చేసుకోవచ్చు వంటలు. ఇంకా అలాగే రొయ్యలు బచ్చల కూర పులుసు. ఇంకా ఈ సమ్మర్లో పులుసు కూరలు చాలా బాగుంటాయి కదా. మరి తయారు చేసేద్దామా? హాయ్ అండి, ఈ రోజు రెసిపీ సింపుల్గా బచ్చల రొయ్యలు పులుసు అయితే తయారు చేసేద్దాం. పెరట్లో వేసుకున్న బచ్చల చెట్టు. ఇది తీగ బచ్చలి, చూడండి ఎంత పెద్ద ఆకులతో ఉందో కదా. బచ్చలాకులో విటమిన్ ఏ, సి, ఈ, కే, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, కాపర్, ఒమేగా 3 ఇలాంటివి ఇంకా అనేక రకాలు ఇంక పోషకాలు అయితే ఎన్నో ఉన్నాయండి ఇందులో. ఈ చెట్టు తాలుగా పళ్ళు ఉంటాయి కదండి ఎర్రటివి, ఇంకా అవి కూడా జ్యూస్ చేసుకుని తాగుతూ ఉంటారు. ఎవరైతే రక్తహీనతో బాధపడతారో అలాంటి వారి కోసం చాలా మంచిది. ఇంకా ఈ ఆకులు అయితే కొన్ని తెంపుకొని శుభ్రం చేసుకుందాం. ఇంకా చెట్లో తెంపుకున్న ఆకులు అయితే ఈ విధంగా అండి అన్ని శుభ్రం చేసేసుకొని 2-3 సార్లు నీటితో. ఇంకా ఇలా ఇంకా అయితే ఆకులు అయితే చూసారా చేతికి నిండుగా ఎంత పెద్దగా అయితే ఉన్నాయి కదా. ఇవి ఈ ఆకులు అయితే మాత్రం కాస్త జిగురుగా శాతం ఎక్కువ అయితే ఉంటుందండి ఇందులో. చూడండి ఎంత పెద్ద ఆకు కదా. ఇంకా విసనగరలా ఇంకా చాలా పెద్దగా అయితే కనిపిస్తుంది. చూడండి విసురుతుంటే ఇంకా గాలి కూడా వస్తుంది. ఇంకా అందులోనూ ఇక్కడ చూడండి ఈ ఆకులన్నీ ఇంకా కట్ చేసుకుందాము చిన్నగా. పచ్చిలాకైతే చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. ఇక్కడైతే ఉల్లి ముక్కలు, పచ్చిమిరపకాయ, టమాటాలు, చింతపండు నానబెట్టేసుకుంటూ కొంచెం నిమ్మసైన చింతపండు, అలాగే కొంచెం రవ్వ అయితే నానబెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల నూనె వేసుకొని వేడైన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేగించుకోవాలి. వేగిన తర్వాత ఒక 2 టమాటాలు సన్నంగా కట్ చేసుకొని అవి కూడా ఆ ముక్కలను వేసుకొని కలుపుకోవాలి. కట్ చేసుకున్న బచ్చలాకు వేసుకుంటున్నాను. చూడండి సన్నగా కట్ చేసుకున్న బచ్చలాకు ఇదంతాను మొత్తం ప్లేట్తో సహా అంతా వేసుకొని మూత పెట్టేసుకుందాము. ఒక 2 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. ఒక 2-3 నిమిషాలు అయిన తర్వాత మూత తీసుకొని చూస్తే ఈ విధంగా చూడండి ఆకంతా మగ్గింది. ఇంకా టమాటా కూడా నేను ఆ పైనే వేసుకున్నాను కాబట్టి కింద మొత్తం ఆ టమాటా కూడా మగ్గిపోయింది. ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ కొంచెం అంత పసుపు, కారం, ఉప్పు ఇంకా ఇక్కడ కూర తగ్గట్టుకే నేను వేసుకున్నానండి. చూడండి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూస్తే ఈ విధంగా ఇంకా మరొకసారి చూడండి ఇంకా చక్కగా వేగింది. ఇప్పుడైతే చింతపండు పులుపు నానబెట్టుకున్నాను. ఆ రసాన్ని వేసుకొని సరిపడా నీరు కూడా వేసేసుకున్నాను, ఒక గ్లాసు వరకు. ఇక్కడ నానబెట్టుకున్న ఇక్కడ రవ్వ కూడా వేసుకున్నానండి. ఈ రవ్వ అయితే ఇడ్లీ మనం రవ్వ కలుపుకుంటాం కదా, ఇడ్లీ పిండిలో రవ్వ, ఇంకా ఆ రవ్వ అయితే నేను నానబెట్టుకున్నానండి ఒక 2 స్పూన్ల వరకు. నా దగ్గర బియ్యం పిండి లేకపోయింది కాబట్టి ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. ఉడుకుతుంది. మరోవైపున తాలింపు పెట్టేసుకుందాం. ఇక్కడ కొంచెం అంత నూనె అయితే వేసేసుకొని ఆవాలు వేసి చిటపట్లాడిన తర్వాత కొంచెం 1/2 టీ స్పూన్ మెంతులు కూడా వేసేసుకొని ఇక్కడ వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇక్కడ కొంచెం అంత ఒక పావు వరకు రొయ్యలు అయితే అండి ఇంకా అయితే క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసుకుంటున్నాను. ఎవరైతే ఇంకా నాన్ వెజ్ తినని వారు ఉంటారో అలాంటి వారి కోసం అంటే సింపుల్గా ఇంకా వీటిని అయితే మరి వెయ్యి అవసరం లేదు. అలా తాలింపు పెట్టేసుకొని పులుసులో కలిపేసుకోవచ్చు తాలింపుని. ఇక్కడైతే నేను రొయ్యలు కొంచెం అంత ఇంట్లో అయితే ఉన్నాయి కాబట్టి ఈ పులుసులోకి ఇలాంటి రొయ్యలు, ఎండి రొయ్యలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇక్కడైతే పచ్చి రొయ్యలు అయితే నేను వాడుకుంటున్నాను. ఇక చివరిగా రొయ్యల నుంచి నీరు తొందరగా రావడం కోసం పసుపు, ఉప్పు వేసేసుకున్నాను. వీటికి తగ్గట్టే వేసుకొని కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాలు అయిన తర్వాత చూడండి చక్కగా వేగింది. నీరు శాతం అయితే మరి ఇంకా లేదు. నీరంతా ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు బాగా వేగింది కాబట్టి ఇక్కడ నేను కొంచెం అంత కారం, ధనియాల పొడి అయితే వేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. ఇక్కడ చక్కగా రొయ్యలు అయితే వేగింది కదా. ఇప్పుడు బచ్చల పులుసు కూడా చూడండి ఇంకా చక్కగా ఉడికింది. ఇప్పుడు గరిటతో తీసుకొని కొంచెం అంతా ఇంకా రొయ్యల్లోటి ఇంకా తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను. ఒక 2 గంటలు అయితే ఇంకా అలా వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాక ఇక్కడ కడాయితో ఉన్న పులుసు అంతా వేసుకుంటున్నానండి కుండలోకి. బచ్చలాకులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇంకా అందులో రక్తహీనతతో బాధపడే వారికి చాలా మంచిది. కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. బచ్చల కూర కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ ఆకుకూర రక్తపోటును నియంత్రిస్తుంది. ఇది శరీరంలో వేడిని తగ్గించి అలాగే వీటి చర్మం కూడా కాంతివంతంగా చేసి జుట్టు ఆరోగ్యాన్ని పెరుగుదలకి బాగా మనకి తోడ్పడి జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది అలాంటి ఆకుకూర. ఇంకా ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలాంటి ఆకుకూర వేసుకున్నట్లయితే మనకి వారంలో అనేక రకాలుగా ఏ విధంగా చేసుకున్నా సరే వంటల్లో ఇది మనకి చాలా మంచిగా అయితే తోడ్పడుతుంది. ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఇంకా ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. ఇంకా చివరిగా చూడండి ఇంకా మొత్తం పులుసు అయితే ఈ విధంగా రెడీ అయిపోయిందండి సింపుల్గా. ఇంకా చూడండి మరి కాస్త చిక్కబడింది కదా. ఇంకా ఒకసారి గరిటతో కలుపుకుంటే ఇలా కనిపిస్తుంది. ఇంకా ఈ సమ్మర్లో ఇలాంటి పులుసు కూరలు అయితే చాలా బాగుంటుందండి. చూడండి
సింపుల్గా ఇంట్లో వేసుకున్న బచ్చల ఆకుతో రొయ్యలు బచ్చల పులుసు అయితే ఈ విధంగా తయారు చేస్తున్నాను. మరి మీకు నచ్చిందండి? నచ్చితే ప్లీజ్ అలా చూసి వదిలేకుండా చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయలేరు నా ఛానల్ ప్లీజ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. ఒక సెలవు మరి.